చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి వారిని సామాజికంగా ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు చేపూరి చలమయ్య అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పాత కాశీపాలెం శ్రీ భద్రావతి సమేత భావన ఋషీశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి చేనేత దుస్తులను ధరించాలని, చేనేత కళను ప్రోత్సహించాలన్నారు. చేనేత కళలో దాగి ఉన్న నైపుణ్యము, సృజన, ప్రావీణ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి నరసయ్య, మిట్టదొడ్ల సురేంద్రబాబు, తుమ్మలచెర్ల రాధాకృష్ణయ్య, మామిళ్ల మల్లికార్జున, కాసా శ్రీనివాసులు, కాసా జనార్దన్, తాటిపర్తి వెంకటేశ్వర్లు, గండికోట సుధీర్ కుమార్ పాల్గొన్నారు. రిటైర్డ్ టీచర్ని మేము గత 11 సంవత్సరాలుగా శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాథ స్వామి యొక్క దేవస్థానం నందు మా పద్మశాలి కులస్తులందరూ కూడా ముఖ్యమైన సీనియర్ మోస్ట్గా ఉండేటువంటి వాళ్ళని మేము ఒక 5 మందిని, ఒక 7 మందిని ఎంచుకొని మనం సన్మానం చేస్తున్నాం. వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఈ చేనేత వృత్తిలో ఆరితేరి ఎంతో కష్టపడి వాళ్ళ జీవనోపాధిని కొనసాగించుకుంటూ వాళ్ళ బిడ్డలను చదివించుకుంటూ ఎంతో ప్రావీణ్యతాన్ని కలిగి చేనేత వస్త్రాన్ని అందించి ఈ సమాజానికి ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు చేసిన వాళ్ళు. కాబట్టి వారిని మేము గౌరవించుకోవడం మా దేవస్థానం కమిటీ తరఫున మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మేము వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించుకోవాలని, కొనసాగిస్తామని కూడా మేము హామీ ఇవ్వగలుగుతాం.